దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటంటే, పరిస్థితులను బట్టి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీ భవిష్యత్తుని చూడకు. నీ భవిష్యత్తు ఇప్పుడు నీ పరిస్థితులు నీ చుట్టూ ఏమున్నాయో అది కాదు. నీ భవిష్యత్తు దేవుని ప్రణాళిక వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నుండి భవిష్యత్తును చూస్తే నీకు నిరుత్సాహము, భయం కలుగుద్ది. దేవుని పిల్లలమైన మనం జీవించే విధానంలో, మనం ఆలోచించే విధానం ఎట్లుండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. నీ భవిష్యత్తుని ఇప్పుడున్న పరిస్థితులతో చూడకు, వాక్య కోణంలో నుండి నీ భవిష్యత్తుని చూడు. ఎందుకంటే దేవుని వాక్యంలో మన భవిష్యత్తుని చూస్తూ ఉన్నప్పుడు మనము వాక్యములో స్థిరంగా ఉంటాం. అంటే మన భవిష్యత్తు అంతా వాక్యములో నుండి చూస్తున్నప్పుడు మనము వాక్యములో స్థిరంగా ఉంటాం. అంటే ప్రతిరోజు వాక్యంలో ఉంటాం, వాక్యంలో స్థిరంగా ఉంటాం. నువ్వు ఎంతకాలము వాక్యం పట్టుకొని స్థిరంగా ఉంటావో అంతకాలము నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. వాక్యం నువ్వు ఎంత తొందరగా విడిచిపెడతావో అంత తొందరగా నీవు దయ్యం చేతిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి వాక్యంతో ఉండండి, భవిష్యత్తుని వాక్యంతో చూడండి. మనకందుకే బైబిల్లో కాలేబు అనే దైవజన్ గురించి మనము చదువుకున్నప్పుడు ఆయన అంటాడు, నాకు 40 సంవత్సరాల్లో ఉన్న బలము ఇప్పుడు 80 సంవత్సరాల్లో నేను కలిగి ఉన్నాను. సేమ్ అంతే ఉన్నాను, అలాగే ఉన్నాను. 40 సంవత్సరాల్లో ఎలా ఉన్నానో నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చాయి, నేను అలాగే ఉన్నా. అప్పుడు యుద్ధం చేశాను, ఇప్పుడు యుద్ధం చేయగలను. నాలో ఏం మారలేదు, అలాగే ఉన్నా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది కాలేబు ఒక్కడికి సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించింది. ఎందుకు కాలేబు అలా ఉండగలిగాడు అంటే, కాలేబులో ఉన్న రహస్యం ఏంటంటే తన భవిష్యత్తుని వాక్యము కోణంలో నుండి చూస్తుండేవాడు. ప్రతిరోజు ప్రతి క్షణం వాక్యంతో చూసేవాడు, వాక్యంతో ఆలోచించేవాడు, వాక్యంతో మాట్లాడేవాడు, వాక్యములో బ్రతికేవాడు. అలా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వాక్యమును పట్టుకొని వేలాడుతున్నాడు, వాక్యంతోనే ఉన్నాడు. ఏ పరిస్థితి అన్నా కానీ మారలేదు ఆయన. చుట్టూ ఎన్ని మారుతున్నా ఆయన హృదయము, ఆయన మాట మారలేదు. అందుకే ఆయన ఆరోగ్య రహస్యము దేవుని వాక్యము. 80 సంవత్సరాలు ఆయన దృఢంగా, బలంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండడానికి కారణము ఆయన తిన్న తిండి కాదు, ఆయన చేసిన ఎక్సర్సైజ్ కాదు, ఆయన ఆరోగ్య అలవాట్లు కాదు. ఉండొచ్చు అది ముఖ్యం కాదు. మనం చాలామందిని చూస్తుంటాం, బాగా మంచి డైట్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉండేవాళ్ళు కరోనా తర్వాత చాలామంది చనిపోయారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలామందికి అవి అంటే 90% ఎవరికి ప్రాబ్లం అవ్వలేదు, కానీ ఒక 10% మాత్రం కరోనా వ్యాక్సిన్ ఏం చేసింది, చాలామందికి అది ఎఫెక్ట్ అయింది, చనిపోయారు. వాళ్ళంతా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు, మంచి డైట్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్, చూడడానికి చాలా ఫిట్గా, బలంగా కనపడేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరోగ్యంగా ఉండడానికి తిండి, డైట్ ఇదొక్కటి కాదు, ఇది కాదు. మనం ఆరోగ్యంగా ఉండడానికి దేవుని వాక్యంలో ఉండడం ముఖ్యం. దేవుని వాక్యమే ఆరోగ్యం. అందుకే దేవుని వాక్యాన్ని
గాడ్స్ మెడిసిన్ బాటిల్. రోజు మనకు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఎన్ని రకాల డైట్లు వచ్చాయో, ఎన్ని రకాల హెల్త్ టిప్స్ చెప్తా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటికంటే బలమైంది దేవుని వాక్యం. అందుకే మనము వాక్యములో ఉంటే, వాక్యముతో ఉంటే, వాక్యము రోజు మాట్లాడుతుంటే, రోజు ఒప్పుకుంటా ఉంటే, వాక్యం ఆలోచిస్తూ ఉంటే, వాక్యములో నుండి మనం చూస్తూ ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనము బలమైన ఆరోగ్యంతో ఉంటాం. అందుకే పేతురు ఆయన పత్రికలో ఏం రాస్తున్నాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22 నుంచి 25 వచనాల వరకు చదువుదాం. చదువుమా. చాలుమా. హల్లెలూయా. 22వ వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. మనందరము ఒకప్పుడు శారీరకంగా పుట్టాం. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చామో, దేవునికి మన జీవితాలు అప్పగించుకున్నామో, అప్పటి నుంచి మనము వాక్యములో నుండి జన్మించాము అని దాని అర్థం. అంటే ఇక శరీరంతో కాకుండా, శరీరం చెప్పేది కాకుండా, శరీరము చూసేది కాకుండా, శరీరము వినేది కాకుండా, శరీరము మాట్లాడేది, శరీరము ఫీల్ అయ్యేది కాకుండా మనము వాక్యముతో బ్రతుకుతాం. ఇప్పుడు మనకు లోపల 5 సెన్స్ ఉన్నాయి. మన శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. చూడడము, వినడము, మాట్లాడడము, అలాగే ఫీల్ అవ్వడము, రుచి పట్టడము, ఇవన్నీ మన సెన్స్లు. అయితే వీటితో కాకుండా ఈ జ్ఞానేంద్రియాలు ప్రపంచంతో కలిసి ఉంటాయి. ఎందుకంటే ఈ చెవులు, ఈ కళ్ళు, ఈ శరీరము, ఈ నోరు, ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నది చూస్తూ ఉంటుంది, తాగుతూ ఉంటుంది, రుచి గమనిస్తూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని పిల్లలు జ్ఞానేంద్రియాలతో బ్రతకూడదు, వాక్యముతో బ్రతకాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇజ్రాయేలీలు ఒక చోటుకి వెళ్ళి నీళ్లు తాగారు. అన్ని చోట్ల బాగానే ఉంది, అక్కడికి ఎందుకో చేదు నీళ్ళు ఉన్నాయి. అక్కడ చేదు తగలగానే ఇంకా వాళ్ళకి ఏమి ఫీలింగ్ వచ్చింది? పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఇంకా స్టార్ట్ చేశారు. ఏమని? సనగడం స్టార్ట్ చేశారు. ఏమండి, ఎవరైనా తాగుతారండి ఈ నీళ్ళు? ఎట్లున్నాయో తెలుసా? ఎంత విషంగా ఉన్నాయి, ఎంత చేదు ఉన్నాయి. ఏమన్నా ఆ సేవకుడికి, మోసేకి, ఆ దేవుడికి, మమ్మల్ని నడిపిస్తున్న ఆ దేవుడికి కొంచెమన్నా ఆలోచన ఉండాలిగా, తెలివి ఉండాలిగా. ఇట్లాంటి నీళ్లు పెడతారండి అని అందరూ సనగడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గురి ఎక్కడ ఉండాలంటే వాగ్దానాల మీద, ఎదురవుతున్న సమస్యల మీద, పరిస్థితుల మీద, ఎదురవుతున్నటువంటి విషయాల మీద నువ్వు ఉండకూడదు. నువ్వు వాక్యముతో దూరపు దృష్టిని కలిగి ఉండాలి. నీ దూరపు భవిష్యత్తు ఇప్పుడున్న ప్రజెంట్ కాదు. నువ్వు ఈ చేదు నీళ్ళ దగ్గర ఉండవు. దేవుడు నిన్ను వాగ్దాన భూమిలో పెడతానన్నాడు. పాలు తేనెలు ప్రవహించు
అనుభవం నీది. ఆమెన్. చేదు నీళ్లను బట్టి నువ్వు ఫీల్ అయిపోయి నీ హృదయాన్ని ఆందోళన పెట్టుకొని కలవర పెట్టుకొని సనగడం మొదలు పెట్టకూడదు. జీవితంలో అనేక అనుభవాలు మన చుట్టూ వస్తుంటాయి, అనేక పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. మన చుట్టూ ఇప్పుడు పేదరికం ఉండొచ్చు, కొరత ఉండొచ్చు, మన శరీరం బలహీనంగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ నీ కాదు. దేవుడు నీకు ఇచ్చినవి వేరు, దేవుడు నీకు ఇచ్చినవి వేరు. అవి నువ్వు అనుభవించాలంటే వాగ్దానాలతో ఉండాలి. ఈ చేదును చూసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే, దేవా నీకు స్తోత్రం, నాకెదురైన ఈ పరిస్థితిని బట్టి నేను ఏమాత్రం అధైర్యపడట్లేదు, నా హృదయం ఏమాత్రం కృంగిపోవట్లేదు. నేను ఉండే ప్రదేశం పాలు తేనెలు ప్రవహించు దేశం. రోజు నువ్వు కూర్చున్నా లేచినా పడుకున్నా నువ్వు దాంతోనే ఉండాలి. కాలేబు యెహోషువ వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారు. ప్రతిరోజు అలాగే ఉన్నారు. వాళ్ళు పడుకున్నా అదే, కూర్చున్నా అదే, నడిచినా అదే, పని చేస్తున్నా అదే, వాళ్ళు మాట్లాడుతున్నా అదే, వారి శ్వాస అదే. ఆ శ్వాస, వారి ఊపిరి అదే. వాక్యము, వాగ్దానము, దాంట్లో ఉండేవాళ్ళు. ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి. ఎర్ర సముద్రం ఎదురైంది, ఎరికో గోడలు ఎదురయ్యాయి, శత్రు సైన్యం ఎదురైంది, ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఇద్దరు మాత్రం శ్వాసిస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని శ్వాసిస్తున్నారు. ప్రతి దినం, ప్రతి గడియ, ప్రతి నిమిషం వాక్యముతో ఉన్నారు. అందుకే ఇప్పుడు మన జన్మ, రెండవ జన్మ, ఇది వాక్యముతో పుట్టిన జన్మ. వారు క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి, అనగా దేవుని వాక్యము నుండి వాళ్ళు పుట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేం చేస్తున్నావు అంటే వాక్యాన్ని వదిలేస్తున్నావు, శరీరాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉన్నావు, రోజు శరీరంతోనే బతుకుతున్నావు. శరీరానికి ఉన్న ఎన్ని దరిద్రాలే, అందరు చెప్పండి, శరీరానికి ఉండే ఎన్ని దరిద్రాలే. శరీరంతో బతికితే వచ్చేది ఏంటో తెలుసా? రోమా 8:6 చదవండి. రోమా 8:6. శరీరంతో బతికితే వచ్చేది ఏంటో చూద్దాం. ఐదో వచనం చదవమ్మా. శరీరానుసారులు శరీరానుసారమైన మనస్సు మరణం. అందరూ ఈ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు కనుక శరీరానుసారంగా ఆలోచిస్తున్నావా, మాట్లాడుతున్నావా, నీ ఒంట్లో నీ పూర్వం నుంచి ఉన్న జబ్బులన్నీ, అంటే మీ తాతలకు, మీ ముత్తాతలకు, మీ అమ్మకు, మీ నాన్నకు, ఇంకా వాళ్ళకు లేని కూడా ఏమవుతాయి నీకు చెప్పండి? యాడవుతాయి. వాళ్ళకు ఉన్నవి, వాళ్ళకు లేనివి మొత్తం నీకు యాడయ్యి నీ ఒంటి నిండా ఏమొచ్చి కూర్చుంటాయి? దరిద్రాలన్నీ కూర్చుంటాయి. ఎందుకు? నువ్వు బతికేది శరీరానుసారమైన మనస్సుతో. వాక్యం లేదు నీ కాడ, వాక్యం లేదు. శరీరానుసారమైన మనసు మరణం, మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్మావు, నువ్వు ఆయన బిడ్డగా, నువ్వు వాక్యముతో బ్రతకాలి. వాక్యముతో పుట్టావు, వాక్యముతో పుట్టావు. వాక్యంతో జీవించే వాళ్ళందరూ కూడా అక్షయ బీజము నుండి, దేవుని వాక్యం మూలంగా పుట్టినవారు. నువ్వు వాక్యంతో బ్రతకాలి, వాక్యంతో జీవించాలి, వాక్యంతో మాట్లాడాలి, వాక్యంతో ఆలోచించాలి. మరి నా ముందు, నా చుట్టూ పరిస్థితులు అలా లేవు కదండి, అలా లేవు కదా, నేను ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, అన్నీ ఆపోజిట్గా ఉన్నాయి. నా ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు, డబ్బు లేదు, నా ఒంట్లో ఆరోగ్యం లేదు,
నా చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఇలా ఉంటే నేను ఎలా మాట్లాడాలి? అదే ఆత్మ విషయము. దేవుని పనులన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉంటాయి, కానీ ఎట్లా ఉండవు? శరీర సంబంధంగా ఉండవు. కాబట్టి మనము ఆత్మ సంబంధులం గనక ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుని కార్యాలని మనము విశ్వసించి హృదయంలో నమ్మి వాటితో బ్రతకతూ ఉన్నప్పుడు నెమ్మదిగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అవి మార్పు చెందడం మొదలు పెడతాయి. నువ్వు లోపల బ్రతుకుతూ ఉన్నప్పుడు వాక్యంతో నువ్వు నిలబడి ఉంటున్నప్పుడు, వాక్యంతో ఆలోచిస్తూ ఉన్నప్పుడు, వాక్యముతో నీ లైఫ్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నూతనపరచబడతాయి. నీ ప్రపంచం మారుద్ది, నీ ఆరోగ్యము వృద్ధి అవుద్ది, నీ ఇల్లు సమృద్ధిగా మార్చబడుద్ది. దేవుని కార్యాలు ఆత్మరూపంగా జరుగుతాయి. ఇమ్మీడియట్గా రిజల్ట్ కనపడవండి. ఇమ్మీడియట్గా నేను ఇట్లా అనుకున్నాను, నాకు తెల్లవారగానే నాకు అన్నీ ఇలా మారిపోవాలంటే మారిపోవు. దేవుని కార్యాలు నెమ్మదిగా జరుగుతాయి. యేసుప్రభు ఒక దినం తన శిష్యులతో కలిసి యెరూషలేము నుండి వేరొక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ రోజుల్లో అంత కాలినడక కదండి వాళ్ళు వెళ్ళేది. మనకి ఈరోజు అన్ని వాహనాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ రోజుల్లో అంతా నడిచి వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభు ఆయన శిష్యులు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకు ఆకలేసింది. ఆకలేసి ఒక అంజూరపు చెట్టు కనబడితే దాని దగ్గరికి వెళ్ళాడు, ఏమైనా పండ్లు ఉంటే తిందామని. వెళ్తే దాంట్లో చెట్టు మాత్రం చాలా బాగుంది చూడడానికి, ఒక్క పండు కూడా లేదు దాంట్లో. వెంటనే ఆయన కోపం వేసి, నువ్వు వేర్ల మటుకు ఎండిపోదుగాక అన్నాడు ఆ చెట్టుని. ఏమన్నాడు? నువ్వు వేర్ల మటుకు ఎండిపోదుగాక అన్నాడు. అనేసి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే పేతురు విన్నాడు ఈ మాట. పేతురు విని ఆ చెట్టుకెళ్ళి చూస్తూ ఉన్నాడు, ఎండిపోద్దేమో అని. అదేమవలా, ఎండిపోలా. యేసు ఆ మాట చెప్పి వెళ్తా ఉన్నాడు. పేతురు ఇలా పోతూ వెనక్కి చూస్తున్నాడు దానికి వెళ్ళి. అది అట్టే ఉందా, ఎండిపోయిందా? అట్లే ఉందా, ఎండిపోయిందా? ఏం కాలేదు, అది ఎండిపోలేదు. కానీ యేసయ్య మాట చెప్పాడు, ఆయన వెళ్తూనే ఉన్నాడు. కొంత దూరం పేతురు అన్ని గమనిస్తుంటాడండి. వీళ్ళున్న ఈ 12 మందిలో యాక్టివ్గా ఉండేది ఎవరు? పేతురు అన్నిటికీ యాక్టివ్గా ఉంటాడు. పడిపోవడానికి యాక్టివ్గా ఉంటాడు, నిలబడడానికి యాక్టివ్, అంటే దుడుకు మనిషి అన్నమాట. ఇక చాలా దూరం వరకు గమనించాడు, ఆ చెట్టు ఎండిపోద్దేమో చూద్దామని. కానీ అది ఏం అవ్వలేదు. సరే, ఆ నైటు ఆ గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఆ రాత్రి పరిచర్య జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడ ఉండిన తర్వాత తెల్లవారి మళ్ళా తిరిగి వారు అదే దారిలో వారు మళ్ళీ ప్రయాణమై వస్తూ ఉన్నారు. అదే రూట్లో వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగానే పేతురుకు సడన్గా ఆ చెట్టు దగ్గర రాగానే జ్ఞాపకం వచ్చింది. నిన్న సాయంకాలం ప్రభు చెప్పిన చెట్టు ఎట్లా ఉందో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు, ఆతురంగా ఉన్నాడు. చూద్దాం ఎట్లుందో చూద్దాం. అక్కడికి వెళ్ళేసరికి అది ఏర్ల మట్టుకు ఎండిపోయింది. ఆమెన్ చెప్తారా గట్టిగా? పేతురుకు ఆశ్చర్యం వేసింది. ఏమైపోయింది? చెట్టు వేర్ల మట్టుకు ఎండిపోయింది. ఆడున్న అందరితో పిలిచి, రే మిగతా శిష్యులతో పిలిచి, రండి, నిన్న ప్రభు సాయంకాలం ఈ చెట్టుతో మాట్లాడాడు, కానీ నిన్న మనం వెళ్తున్నప్పుడు అది అలాగే ఉండింది. ఉదయం మళ్ళీ మనం తిరిగి వెళ్ళేసరికి ఈ చెట్టు ఏమైపోయింది? ఏర్ల మట్టుకు ఎండిపోయింది. అంటే దేవుని కార్యము ఎప్పుడైతే మన లోపల నుంచి బయటికి మనము దాన్ని బయటికి విడిచిపెడతామో, మాట్లాడతామో, అక్కడి నుండి పని స్టార్ట్ అవుద్ది. ఆమెన్. అక్కడి నుంచి ఏమవుద్ది? పని స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఒక చెట్టు ఎండిపోవాలంటే ఎక్కడి నుంచి ఎండాలి? పైన కొమ్మల, తీగల, ఎక్కడ ఎండాలి? వేరు దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి స్టార్ట్? వేరు నుంచి స్టార్ట్ అవ్వాలి. యేసయ్య చెప్పగానే ఎక్కడ మొదలైంది పని? వేరు దగ్గర మొదలైంది. నెమ్మదిగా
నెమ్మదిగా అది తెల్లవారేసరికి పై వరకు చెట్టు అంచుల వరకు పూర్తిగా ఏమైపోయింది? ఎండిపోయింది. ఆ మాటలో శక్తి ఉంది, వాక్యములో శక్తి ఉంది. అంత చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి చెప్పినప్పుడే విన్నప్పుడే అన్నీ జరగాలని అనుకోకండి. ఇప్పుడు విన్నాను ఇప్పుడే జరగాలి, ఇప్పుడు 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 అలా తవ్వాను అప్పుడే నీళ్లు పడాలి అనుకోకండి. దేవుని పని జరగడానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవడము నమ్మడం ప్రారంభిస్తావో అక్కడి నుంచి పని స్టార్ట్ అవుద్ది. అది నువ్వు చూడడానికి కొంత టైం పట్టుద్ది. నీ విశ్వాసంలో నువ్వు వృద్ధి అవుతూ, నువ్వు మాట్లాడుకుంటూ, ఒప్పుకుంటూ, నీ తలంపుల్లో దాన్ని చూసుకుంటూ, విశ్వసిస్తూ, నువ్వు దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉండాలి. ప్రతిదినము వాక్యముతో ఉంటూనే ఉండాలి. ఒక్కరోజు నువ్వు ఎప్పుడో చెప్పింది ఒక్కరోజు నీ కళ్ళ ముందు ఏమైపోద్ది? దృశ్యమైపోద్ది. ఆమేన్. ఏమైపోద్ది అది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అలా క్రియ జరిగిస్తుందండి. దేవుని వాక్యం నెమ్మదిగా పని ప్రారంభిస్తుంది, కానీ అది పూర్తయ్యేసరికి పర్ఫెక్ట్గా దాని పని అది కంప్లీట్ చేసేస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మన పాపాలన్నీ దేవుడు ఏం చేశాడంట? క్షమించేశాడు. మన పాపాలని ఆయన క్షమించాడు. ఆయన స్వస్థత మనకు అనుగ్రహించాడు. నువ్వు ఇంకా జబ్బుతో బలహీనతతో ఉన్నావంటే దానికి కారణము నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాల్ని ఏం చేయట్లేదు? నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. నువ్వు దాన్ని ఒప్పుకోవట్లేదు. నువ్వు అనుదినం ఒప్పుకుంటూ మాట్లాడుకుంటూ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉంటే ఆ మాట, ఆ వాక్యము నీ జీవితంలో ఏం చేస్తుందంట? ఆరోగ్యము, నీ శరీరానికి ఆరోగ్యము. దేవుని ఆత్మతో నీ ఆత్మ ఏకమవ్వాలి. వాక్యముతో నీతో వాక్యము ఏమవ్వాలి? ఏకమవ్వాలి, ఒకటవ్వాలి. నువ్వు వాక్యము నువ్వు ఇద్దరు ఒకటవ్వాలి. ఒకటే ఆలోచన. వాక్యం ఏం చెప్తుందో నువ్వు అదే చెప్తావు. వాక్యం ఎలా ఆలోచిస్తుందో నువ్వు అలా ఆలోచిస్తావు. వాక్యముతో నువ్వు ఏకమైపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రక్షించబడ్డాం. మళ్ళీ రేపు మన రక్షణ పోతుందన్నది తప్పు. దేవుడు ఒకసారి ఇచ్చిన రక్షణ అది ఎప్పుడూ పోదు, శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం. ఆ రక్షణ తప్పిపోయేది కాదు. అలాగే ఆ రక్షణ ఇచ్చిన దేవుడు కూడా శాశ్వతమైన వాడు, సజీవంగా ఉండేవాడు. ఆ సజీవుడైన దేవుడు మన హృదయాల్లో నివాసం చేస్తూ ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఎలాగ అంటే ఆత్మరూపిగా, లేకుంటే వాక్య రూపంలో. వాక్యము, ఆత్మ, పరిశుద్ధాత్ముడు, వాక్యము, ఈ ఇద్దరు ఒకటే. వీరిద్దరూ ఒకటే మనలో ఏం చేస్తూ ఉన్నారు? జీవిస్తూ ఉన్నారు. అందరూ చెప్పండి, నాలో జీవిస్తూ ఉన్నారు. వారు మనం నడుస్తున్నప్పుడు మనతో ఉన్నారు, మనం కూర్చున్నప్పుడు, మనం పడుకున్నప్పుడు, మనం పని చేస్తున్నప్పుడు ఆ వాక్యమైన దేవుడు మనలో ఉన్నాడు. మనం బలహీనులమే, మనం అపవిత్రులమే, కానీ మనలో ఉన్న దేవుడు పవిత్రుడు, బలవంతుడు. కాబట్టి ఆయన పవిత్రుడు గనక మనం కూడా పవిత్రులం, ఆయన బలవంతుడు గనక మనం కూడా బలవంతులం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇప్పుడు నీ చుట్టూ ఉన్న దాన్ని బట్టి నీ జీవితం ఎలా ఉంటుందని నిర్ణయించుకో. నీ చుట్టూ ఇప్పుడు ఏముందో అది కాదు నీ జీవితం. దేవుడు నీతో ఏం మాట్లాడాడో, వాక్యంలో నువ్వు ఏం నమ్ముతున్నావో అదే నీ జీవితం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు హైదరాబాద్ మేము వచ్చినప్పుడు మందిరం కోసం చాలా కష్టాలు పడేవాళ్ళం. అంటే ప్లేస్ ఎక్కడ దొరికేది కాదు.
కొనాలంటే అంత అందుబాటులో ఉండేది కాదు. ఓ చోటుకి వెళ్తే కొంతకాలం ఉన్నిచ్చేవాళ్ళు, తర్వాత మీరు ఖాళీ చేయాలండి అని చెప్పేవాళ్ళు. ఏం చేయాలి? ఖాళీ చేయాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు పరిస్థితుల్లో ఎలా ఉండేవాళ్ళం అంటే, లోపల వాక్యము ధైర్యంగా ఉండేది, వాక్యము మాట్లాడుతూ ఉండేది. వాక్యమును గట్టిగా పట్టుకొని వాక్యంతో నడిచే వాళ్ళము, జీవించే వాళ్ళము, నిద్రించే వాళ్ళము, పని చేసే వాళ్ళము, ఊపిరి తీసుకునే వాళ్ళము, బలపరచబడే వాళ్ళము, నిలబడే వాళ్ళము. హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందరం హల్లెలూయా చెప్దామా? ఇంకా హైదరాబాద్లో భవిష్యత్తుని చూస్తూ ఉన్నాం. చాలా గొప్ప కార్యాలని చూస్తున్నాం, విశ్వసిస్తున్నాం, మాట్లాడుతున్నాం, నమ్ముతూ ఉన్నాం. అనుదినము వాక్యముతో నిలబడి ఉన్నాం. రానున్న దినాల్లో గొప్ప గొప్ప కార్యాలు మన పరిచర్య ఈ హైదరాబాద్లో చూడబోతా ఉంది. ఆమెను చెప్దామా? ఆమెను చెప్పడం నేర్చుకోండి. మంచి మాట వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మొద్దుల్లాగేలా స్పందించండి. ఏం చేయాలంట వాక్యానికి? చెప్పండి. మీరెట్టున్నారు? మీరు మొద్దులు కాదు. మీరెవరు? జీవంగల దేవుని పిల్లలు. జీవంగల పిల్లలు ఏం చేయాలి? ఆ రోజు యేసుప్రభుతో ఉండి, ఏందయ్యా వీళ్ళు ఇలా అరుస్తారు అని అంటే, యేసుప్రభు అన్నాడు, వీళ్ళు అరవకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు కేకలు వేయలేదు అనుకోండి, ఇక్కడ ఉన్న ఈ ఫ్యాన్లు, ఈ వాల్, ఈ విండోస్, ఇవన్నీ దేవుని వాక్యంతో వణుకుతూ ఉంటాయి. మీకు తెలుసో లేదో, మన చుట్టూ ఉన్నవన్నీ దేవుని మాటలు ఏం చేస్తుంటాయి? వింటూ ఉంటాయి. మన ముందున్న, మన నడుస్తున్న రాయి కూడా వింటూ ఉంటుంది. నీ పాదములకు ఏం తగలదంట? ఎందుకు తగలదు? చెప్పండి. రాయి నీకు ఎందుకు తగలదు? ఇట్లా ఉంటుంది అది రెడీగా. ఎవడో చూద్దాం, ఎవడినో ఒకరిని ఏం చేయాలి, కొట్టాలని రెడీగా ఉంటుంది. కానీ నిన్ను కొట్టదు. ఎందుకు కొట్టదు? నువ్వు ఆయన బిడ్డవని తెలుసు. నీ పాదములకు ఏం తగలదంట? రాయికి ఏముంది? ఎందుకు తగలదు? రాయికి తెలుసు నువ్వు దేవుని బిడ్డవని. చెప్పండి ఆమెనని. రాయికి నువ్వు దేవుని బిడ్డవని తెలుసు. అందుకే ఏం చేయదు నిన్ను. ఆయన పర్మిషన్ లేకుండా నిన్ను తాకదు. నేను యూకేలో ఒక మీటింగ్, మన పామురు అబ్బాయి దగ్గరికి వెళ్ళాను ఒకరోజు. అతను యూకే లిస్టర్ అనే ఏరియాలో చదువుకుంటున్నాడు. సో నేను ఒక కాన్ఫరెన్స్ అయిపోయాక అతని దగ్గరికి వెళ్ళాను. నా ప్లాన్లో ఏముందంటే, ఒక 2 days లండన్ వెళ్ళి చూడాలి. మెయిన్ లండన్లో ఆ లండన్ బ్రిడ్జి ఒకటి ఉంటుంది అన్నమాట. పడవలు రాగానే ఆ బ్రిడ్జి ఇలా ఓపెన్ అవుద్ది పైకి. ఇట్లా పెద్ద బ్రిడ్జి ఇలా ఓపెన్ అయిపోద్ది. దాని కింద పడవలు, షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోగానే మళ్ళీ బ్రిడ్జి ఇలా క్లోజ్ అవుద్ది. దాని మీద మళ్ళీ కార్లు, బస్సులు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. చాలా ఆడికి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ దాన్ని లండన్ బ్రిడ్జి చూడాలనుకుంటారు. నాకెందుకు వెళ్ళాలా వద్దా అనిపిస్తోంది. అంటే చూద్దామా వద్దా అంటే 2 days అక్కడికి వెళ్ళాలి. సరే ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మరి నీ చిత్తమైతే నేను వెళ్ళి చూడడానికి నన్ను అనుమతించు అంటే, సో దేవుడు సమాధానం ఇస్తున్నాడు నాకు వెళ్ళమని. సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఒక 2 days ఆ లిస్టర్ నుంచి కారులో మేము బయలుదేరి లండన్ వెళ్ళాం. లండన్లో ఒక 2 days అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళ పెద్ద పెద్ద ప్యాలెస్లు, బ్రిటిష్ వాళ్ళ పార్లమెంటు, అక్కడున్న అవన్నీ కూడా ఒక రోజు అంతా చూసాం. తర్వాత నెక్స్ట్ డే ఇంకా కొన్ని చూడాల్సినవి చూసేసి తిరిగి నేను అక్కడి నుంచి బర్మింగం అనే ప్రాంతానికి రావాలి. సో అది సుమారు ఒక 200 kilometers లండన్ నుంచి
150 నుంచి 200 కిలోమీటర్లు, దాదాపు 200 ఉంది. సో మేము కారులో వస్తూ ఉంటే ఎంత ట్రాఫిక్ అంటే చాలా ఫుల్ ట్రాఫిక్. అంటే కార్లు పెద్ద రోడ్స్ అండి, అవి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి. అంత 80, 90, 100 స్పీడ్లో పోతూ ఉంటాయి. మేము వెళ్తున్న కారు ఏమైందంటే సడన్గా లోపల ప్రాబ్లం వచ్చింది, టక్కున ఆగిపోయింది. అంటే రన్నింగ్లోనే స్లో అయిపోతుంది, ఇంకా పికప్ తీసుకోవట్లేదు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే దాన్ని నెమ్మదిగా సైడ్కి తీసుకొచ్చి లాస్ట్ లైన్లో పెట్టాడు. అంటే ఇంకా అక్కడ ఒక లైన్ ఖాళీగా ఉంటుంది, ఏదన్నా కారు ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ ఆపుకోవాలి. సో ట్రాఫిక్లోంచి అట్లా పక్కన పెట్టాడు. మేము ఎక్కడున్నామంటే సిటీ నుంచి చాలా బయటకు వచ్చేసాం, లండన్ నుంచి బయటకు వచ్చేసాం. అక్కడి దగ్గర ఏం కనపడట్లేదు, అన్ని వెహికల్స్, అంతా ఓపెన్ ప్లేస్. ఆ అబ్బాయి ఏం చేశాడంటే సర్వీస్ ఇచ్చే వాళ్ళకు ఫోన్ చేశాడు. వాళ్ళు అన్నారు 2 గంటలు పడుద్దండి మేము వచ్చేసరికి అన్నాడు. 2 hours, చాలా దూరంలో ఉన్నారు మీరు, మేము మిమ్మల్ని చేరుకోవాలంటే 2 hours అన్నాడు. సరే కారులో కూర్చొని ప్రార్థన చేశాను. దేవా, నాకు మళ్ళీ నేను మీటింగ్కి వెళ్ళాలి, నా మీటింగ్ టైం అవుతుంది. ఈ కారుతో నేను మాట్లాడుతున్నాను. ఏ సమస్య అయితే నీకు ఇప్పుడు ఉందో ఆ సమస్య నుండి నువ్వు విడుదల పొందుదువుగాక అని చెప్పి ప్రార్థన చేసి ఒక 15-20 నిమిషాలు వెయిట్ చేసాం. వాడు 2 గంటలు అంటున్నాడు. కాదు అని చెప్పి కారుతో మాట్లాడాను, ప్రార్థన చేసి దాంతో మాట్లాడాను. ఆ తర్వాత అక్కడున్న నా పక్కనున్న అబ్బాయితో చెప్పాను, ఇప్పుడు చూడు, చిన్నగా ఆన్ చేస్తే స్పీడ్ అందుకుంది, రైజ్ అందుకుంది. హల్లెలూయా. వీడికి అనుమానం వేస్తుంది. ఆడికి అనుమానం వేసి, అయినా ఇది మధ్యలో ఏమైనా అవుతుందంటే ఇంకేం అవ్వదు, కాకపోతే టెస్ట్ చేసుకో ఒకసారి. ఆడు ముందుకు కొద్దిగా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, ముందుకెళ్ళి వెనక్కి వచ్చి 2 సార్లు చూశాడు. బాగానే ఉంది అని ఇంకక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు 200 కిలోమీటర్లు, ఏం ప్రాబ్లం లేదండి. మీటింగ్కి వచ్చేసాం. గట్టి హల్లి చెప్దామా? నేను మొన్న సాయంకాలం ఈవినింగ్ ఒకసారి నేను వాడికి వేరే విషయం మాట్లాడుతూ, ఎరా నీ కారు ఎలా ఉంది అంటే, నువ్వు ఆ రోజు చేసిన ప్రార్థన ఇప్పటి వరకు నా కారు నన్ను అసలు ఇబ్బందే పెట్టలేదు, బాగా పరిగెత్తుతుంది అంటున్నాడు. అసలు ఏమీ ప్రాబ్లం లేదు, నువ్వేం చెప్పావో ఏమో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఏం చేయట్లేదు, ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంది. దేవునికి వందనాలు చెప్దామా? మనకేదన్నా సమస్య ఉంటే ఏం చేయాలి? దాంతో మనం ఏమని మాట్లాడాలి? నేను దేవుని బిడ్డను, నీకు చెప్తున్నాను, యేసు నామంలో నాకున్న అధికారంతో నేను నీతో మాట్లాడుతున్నా. నువ్వేం చెయ్యి, నీకు సమస్య ఉంది ఒకటి. అంతకుముందే కారు సర్వీస్ చేసేవాళ్ళు చెప్పారంట అతనికి, అయ్యా నువ్వు లేటెస్ట్ మోడల్ టెక్నికల్ సాఫ్ట్వేర్తో ఉన్న ఇంజిన్ ఉన్న కార్ని వాడుతున్నావు, దీనికి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లము నువ్వు సెట్ చేసుకొని దీన్ని వాడాలి, లేదంటే ఎక్కడ ఎప్పుడు ఆగిపోద్దో చెప్పలేము, ఈ ప్రాబ్లం ఉంది లోపల అని చెప్పారంట అతనికి. సో ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు నేను పోయేసి 2 నెలలు అవుతుందండి. ఈ 2 నెలల్లో మళ్ళా ఎప్పుడు ఎక్కడ అది ఆగట్లేదు, చక్కగా పనిచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని పిల్లలుగా మనకేముంది? అధికారం. మనం ఏం చెప్తే ఆ మాట కారైనా వింటుంది, ట్రైన్ అయినా వింటుంది, ఫ్లైట్ అయినా వింటుంది, మనుషులు, వస్తువులు, పరిస్థితులు అన్నీ వింటాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి వాక్యముతో బ్రతకండి, వాక్యంతో ఆలోచించండి, వాక్యంతో మాట్లాడండి. మన జీవితాల్లో దీర్ఘాయువును కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏం కలిగి ఉండాలంట? దీర్ఘాయువు.
చూద్దాం దేవుని వాక్యం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుని మాట వల్ల జీవించాలి. బ్రతకడానికి రొట్టె తింటాం, మంచిదే. రొట్టె ముఖ్యం కాదండి. అంటే తినాలి, బ్రతకడానికి తినాలి. కానీ జీవించడానికి మాత్రం, చెప్పండి, జీవించడానికి ఏం కావాలి? దేవుని వాక్యం. పక్కన వాళ్ళతో చెప్పండి, జీవించడానికి దేవుని వాక్యం కావాలి. గట్టిగా. కాబట్టి నువ్వు జీవించడానికి నువ్వు ఏం మాట్లాడాలంటే వాక్యం మాట్లాడాలి. వాక్యం మాట్లాడాలి. భవిష్యత్తును గురించి వాక్యం మాట్లాడాలి. కుటుంబాన్ని గురించి వాక్యం మాట్లాడాలి. ఆరోగ్యాన్ని గురించి వాక్యం మాట్లాడాలి. పరిస్థితులను గురించి వాక్యం మాట్లాడాలి. ఎందుకు అలా మాట్లాడాలంటే నీ విశ్వాసము సరి అయిందిగా ఉండాలి. నీ విశ్వాసము సరి అయిందిగా ఉంటే నీ జీవితం సరి అయిందిగా ఉంటుంది. నీ విశ్వాసం సరిగా ఉండకపోతే నీ జీవితం సరిగా ఉండదు. కాబట్టి మన జీవితంలో అన్ని విషయాల్లో వాక్యముతో ఆలోచించాలి, వాక్యముతో పని చేయాలి, వాక్యముతో చూడాలి, వాక్యముతోనే బ్రతకాలి. వాక్యంతోనే బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దయగల దేవుడు వాక్యమై ఉన్నాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆది యందు వాక్యము, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యలో వచ్చి నివాసం చేశాడు. ఆ వాక్యమే పాపము లేనిదిగా ఉన్నది. 33.5 సంవత్సరాలు ఆ వాక్యం భూమి మీద ఉండింది, తిరిగింది. ఆ వాక్యం పనిచేసింది. కానీ ఆ వాక్యంలో ఏం లేదు? పాపం లేదు. ఆ వాక్యమైన యేసు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చూపించగలడా? కాబట్టి ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం ధరించుకున్నాం. మనం పాపులమే, కానీ వాక్యమైన దేవుడు మనలోకి వచ్చాక మనలోకి ఏమొచ్చేసింది? నీతి వచ్చింది. ఆమేన్. వాక్యమైన దేవుడు లోపల నివసిస్తూ ఉంటే మనలో పాపం వెళ్ళిపోయింది. మనలో పాపం వెళ్ళిపోయి మనలోకి ఏమొచ్చేసింది? నీతి వచ్చేసింది. నీతి వచ్చేసింది. పరిశుద్ధత వచ్చేసింది. మనలో మార్పు వచ్చేసింది. ఆమేన్. కాబట్టి వాక్యమును అర్థం ఇచ్చేటువంటి వాక్యమైన దేవుడు, లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే మన కోసం, మన నీతి కోసం, మన విమోచన కోసం బలియాగమైంది. ఆ గొర్రెపిల్ల ప్రాణం పెట్టింది. ఆ గొర్రెపిల్ల మనల్ని సజీవులుగా మార్చింది. ఇది మతం కాదు, ఇది జీవం. ఇది జీవం. మనం మతంలో లేము, మత క్రైస్తవులం కాదు. మనము సజీవులము, వాక్యముతో బ్రతుకుతున్న వాళ్ళము, వాక్యముతో నడుస్తున్న వాళ్ళము. మతంలో ఉన్నవాడు ఆచారంలో ఉంటాడు. మనం ఆచారంలో కాదు, వాక్యములో ఉన్నాము. వాక్యమే మన 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 బలము, వాక్యమే మన భవిష్యత్తు, వాక్యమే మన సర్వస్వం. కాబట్టి ఆ వాక్యమే మన ధైర్యము, మన ఆరోగ్యము, మన సంపద. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యముతో వెళ్ళండి. మతంలో ఉన్నవాడు ఆచారాలతో వెళ్తాడు. దేంతో వెళ్తాడంట? ఆచారాలన్నీ పాటించి నాకు దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు అంటుంటాడు. వాక్యము ఆచారాల్లో దేవుని జీవం ఉండదు. ఆచారాలవని మనుషులు పెట్టారు. మనుషులు పెట్టిన పద్ధతులు, దైవోపదేశములని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని దేవుడు అన్నాడు. యేసయ్య అన్నాడు, నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నువ్వు ఆచారాల్లో ఉండే క్రైస్తవుడిగా కాదు, వాక్యములో ఉండే క్రైస్తవుడిగా ఉండాలి. వాక్యం నిన్నేం చేస్తుందంటే పవిత్రునిగా చేస్తుంది.
ఆరోగ్యవంతుడిగా చేస్తుంది, సమస్త ఆశీర్వాదాలు నువ్వు పొందుకునేలా చేస్తుంది. మతం ఏం చేస్తుందంటే నువ్వు ఆచారంలో నీ పన్నుల్లో పెట్టేస్తుంది. నువ్వు ఆ ఆచారాలు పాటించి నీ శరీరము, నీ మనస్సు, నీ తలంపులు ఇవన్నీ కూడా లోకానుసారమైనవిగా జీవిస్తూ ఉంటాయి. దాంట్లో దేవుని కృప అనేది ఏమాత్రం పని చెయ్యదు. కృప రాదు. ఆచారంలో ఉన్నవాడికి కృప రాదు. విశ్వాసంలో ఉన్నవాడికి ఏమొస్తుంది? కృప వస్తుంది. కాబట్టి విశ్వాసం ఎవరిలో ఉంటుందంటే వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళలో విశ్వాసం ఉంటుంది. వాక్యము లోపల ఉన్న వాక్యం ఏం చేస్తుండాలంటే అది కదులుతూ ఉండాలి. వాక్యం అలాగే ఉండిపోతే దయ్యం వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాక్యము పని జరుగుతూ ఉండాలి. వాక్యము మాట్లాడుతూ ఉండాలి. వాక్యము ఆలోచిస్తూ ఉండాలి. వాక్యము చూస్తూ ఉండాలి. వాక్యము తలస్తూ ఉండాలి. ఆమేన్. వాక్యము మళ్ళా 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 రిపీట్ అవుతూ ఉండాలి. రిపీట్. కాలేబు 40 సంవత్సరాలు రిపీట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 ఏండ్లు, 40 ఇయర్స్. అందుకే 40 సంవత్సరాల్లో ఆయనకు ఏ బలహీనత, ఏ సమస్య ఆయన ఏమీ, ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉన్నాడు. నువ్వేమో అన్ని జబ్బులతో ఉన్నావు. అన్ని దరిద్రాలన్నీ లోపల ఉన్నాయి. శరీరంలో ఎందుకున్నాయంటే ఏం లేదు చెప్పండి. వాక్యం లేదు. వాక్యము దేవుడు జీవము. అందుకే యేసయ్య అంటాడు, నా మాటలు శరీర సంబంధమైనవి కావు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆత్మ జీవం. నా మాటలు ఆత్మ జీవం. అవే నా శరీరం. అందుకే నా శరీరాన్ని ఈ లోకానికి ఇచ్చాను. నా శరీరం తిని నా రక్త తాగువాడు నిత్య జీవము కలవాడు. యేసయ్య అన్నాడు, నా శరీరం తిని నా రక్తాన్ని మీరు తాగండి. ఆయన శరీరము, ఆయన రక్తము అనగా ఆయన వాక్యము, ఆయన జీవము. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి దేవుని మాటతో మనం బ్రతుకుదాం. దేవుని ఆలోచనతో బతుకుదాం. చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం నుంచి చదువుదాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. నా పితరులు అరణ్యములో మన్నాను తిన్ను చనిపోయిరి, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఎవడైనా ఈ ఆహారాన్ని భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. లోకానికి జీవమునిచ్చే నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి దేవుని వాక్యము ఈ లోకానికి జీవమైంది, ఆహారమైంది. కాబట్టి మనము ఆ వాక్యముతో ఉందాం, వాక్యములో నడుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయములో సరైన విశ్వాసం ఉంటే, వాగ్దానాలు నువ్వు పట్టుకొని ఉంటే, వాక్యములో నువ్వు నిలబడి ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ వస్తాయి. అయితే నువ్వు ఓపికతో వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు మాట్లాడుతూ ఒప్పుకుంటూ రావాలి. యేసు ప్రభువు మనము పాత నిబంధన గ్రంథంలో అంజూరపు చెట్టు, ఏ చెట్టు అంట? అంజూరపు చెట్టు ఆకులను తీసి దాన్ని ముద్ద చేసి ఏలియాకు గాయానికి కడితే అతనికున్న క్యాన్సర్ బాగైపోయిందంట. హిజ్కియా రోజుల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా, ఏ రోగం వచ్చిందంట? మరణకరమైన రోగం. అంజూరపు చెట్టు ఆకులను తీసి అతని గాయానికి కట్టినప్పుడు అతని గాయం ఏమైపోయింది? స్వస్థత పొందింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు యొక్క శరీరములో నుండి.
ఇది లోకానికై నేను ఇచ్చిన నా శరీరము. నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము కలవాడు. కాబట్టి యేసయ్య శరీరము నలగొట్టబడింది, యేసయ్య శరీరము దున్నబడింది, ఆయన తల ముళ్ళతో కూర్చబడింది. ఎందుకు ఇన్ని వేదనలు అనుభవించాడు ఆయన అంటే, మన మీద ఉన్న, మన పైన ఉన్న పాపం యొక్క శక్తిని, బలాన్ని తొలగించడానికి మన పాపాలన్నీ తన శరీరంలోకి తీసుకొని మన శిక్ష అంతా ఆయన తన శరీరంలో ఏం చేశాడు? అనుభవించాడు. తద్వారా ఇప్పుడు మనకు పాపము నుండి విడుదల కలిగింది, శాపము నుండి, రోగము నుండి విడుదల కలిగింది. అందుకే ఈరోజు ఆయన శరీరాన్ని మనం తింటూ ఉన్నాం. ఆయన శరీరాన్ని, ఆయన వాక్యాన్ని మన హృదయంలో నిరంతరము కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమును లోపల కలిగి ఉండి మన నోటి నుండి ఆ మాటలు ఏం చేస్తుండాలంట? మాట్లాడుతూ ఉండాలి. ఊరికే లోపల ఆ వాక్యం ఉంటే, లోపల ఉండి దాక్కొని ఉండి అది బయటికి రాకుండా ఉంటే ప్రయోజనం ఉండదు. వాక్యం లోపల ఉండి బయటికి ఏం చేస్తుండాలి? వస్తూ పోతూ ఉండాలి. లోపల ఉన్న వాక్యాన్ని బయటికి మనం మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే మళ్ళీ మనం వింటాం, మళ్ళీ మనం మాట్లాడితే మళ్ళీ వింటాం. ఎన్నిసార్లు నువ్వు మాట్లాడుతుంటే అన్నిసార్లు వింటావు. ఎన్నిసార్లు నువ్వు వింటే అంత విశ్వాసం నీకు పెరుగుద్ది. హల్లి చెప్దామా గట్టిగా? కాబట్టి వాక్యాన్ని నీ నోటితో ఏం చెయ్యి? ఒప్పుకుంటూ ఉండు. ఊరకగా మాట్లాడుతుండు, ఊరక చెప్తా ఉండు. నేను కొన్ని సంవత్సరాల నుంచి పట్టుకొని వేలాడుతున్న చాలా దేవుని వాక్యాలు నా జీవితంలో ఉన్నాయి. చాలా వాక్యాలు రోజు యెహోవా నా కాపరి, ఆ 23వ కీర్తన ప్రతిరోజు నేను ఏం చేస్తుంటాను? ఒప్పుకుంటూ ఉంటాను. నాకు కొదువు ఉందని కానీ, లేకుంటే నాకు అవసరాలు ఉన్నాయని కానీ, అవసరం ఉన్నప్పుడు ఒప్పుకొని అవసరం తీరిపోయినాక మర్చిపోయేది కాదు. నేను అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రతి దినం ఒప్పుకునే మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రతిదినం నేను దాన్ని ఒప్పుకుంటాను. అందుకే నా జీవితంలో కొరత అనేది నేను చూడలేదు. కొరత అనేది చూడలేదు. ఎందుకంటే నేను వాక్యాన్ని ప్రతిదినం ఒప్పుకుంటూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. అందుకే దేవుడు అన్నాడు, మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేసేవారుగా ఉండరు. ఎందుకంటే సమృద్ధి, వాక్యములో ఉన్న సమృద్ధి. నేను ఒప్పుకుంటూ ఉంటాను. నేను ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొందాను. నేను ఆ వాగ్దానాలు నా పిల్లల మీద, నా భార్య మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద నేను వాగ్దానాల్ని ఒప్పుకుంటూ ఉంటాను. ఇక్కడ నమ్మిన వాళ్ళందరి జీవితాల్లో అది కార్యం జరుగుద్ది, నమ్మని వాళ్ళ జీవితాల్లో అది జరగదు. నమ్మినవాడు అంటే అది తీసుకొని కంటిన్యూ చేస్తున్నవాడు. నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను, నేను ఒప్పుకుంటూ ఉన్నాను. మీరు స్వస్థత పొందరో అది తర్వాత సంగతి. నాకు మాత్రం ఏముంటుంది చెప్పండి? నేను ముందు దీవించబడతాను. హల్లెలూయా. ఎందుకంటే అది నా నుండి బయలుదేరింది కాబట్టి. ఎక్కడి నుండి బయలుదేరింది? నా నుండి బయలుదేరి మీకు అనుగ్రహించబడింది. ఒకవేళ నువ్వు కూడా దాంతో ఏకీభవిస్తే నీ జీవితంలో కూడా ఆ వాగ్దానాలు శక్తి చూపిస్తాయి, మహిమ చూపిస్తుంది. ఆ వాగ్దానం దేవుని బలం చూపిస్తుంది. అందుకే దేవుని మాటలు విత్తనాలు. దేవుని మాటలు ఏంటంట? విత్తనాలు. వాక్యము దేవుడు దేంతో పోల్చాడంటే విత్తనాలు. ఈ విత్తనాలు ఏం చేస్తాయంటే అవి ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి. కాబట్టి వాక్యము, దేవుని వాక్యము. అందుకే ఆ కొలసి పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. లూకాసు వార్తలు కొన్ని మాటలు చదివే కొలసిలోకి వెళ్దాం. 6వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 43. ఏ మంచి చెట్టు కూడా పనికిరాని ఫలాలు ఫలింపవు. పనికి మాలిన చెట్టున
హల్లెలూయా. కాబట్టి మీ దగ్గర ఉన్న ట్రెజర్ అంటే మీ దగ్గర ఉన్న ధనము దేంతో నిండి ఉంది? మీ దగ్గర లోపల ఒక ఏమంటారు బీరువా, లేకుంటే మీ లోపల ఒక నిధి ఉంది. మీ దగ్గర ఉన్న నిధి దేంతో నిండి ఉందంట? చెడ్డ దాంతోనా మంచి దాంతోనా? చెడ్డ దాంతో ఉంటే ఏమొస్తుంది? చెడ్డది వస్తుంది. మంచి దాంతో ఉంటే మంచి వస్తుంది. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి ఏం తెచ్చును? సద్విషయాలు తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి. కాబట్టి కొంతమంది మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడినా దుర్విషయాలే మాట్లాడతారు కదా. ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడతారు? దుర్విషయాలే. పోతా ఉంటాడు. ఏమో నాకేందో భయం అవుతుంది, ఆడి పోయినాక ఏది కొట్టుకుంటుందో ఏమో. కొట్టుకోలే ఇంకా ఏమి యాక్సిడెంట్ అవ్వలా, నాకెందుకు అవుతుంది అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే వీడికి చెప్పండి, ఏముంది లోపల వీడికి? దుర్విషయమా మంచి విషయమా? దుర్విషయం ఉంది. వీడికి ఈ దుర్విషయం ఉండడానికి కారణం ఏంది? వీడు రోజు యాక్సిడెంట్లు అన్నీ చూస్తూ ఉంటాడు కదా. ఏం చూస్తుంటాడు? యాక్సిడెంట్లు అన్నీ చూసి లోపల పెట్టుకుంటాడు. నాకు కూడా ఇలా అయ్యిద్ది, నేను ఎట్టుండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉంటావు? లోపల ఇదే భయంతో నువ్వు రోడ్డు ఎక్కితే ఆడేడో పోతున్నది కూడా నువ్వేం చేస్తున్నావు? పిలుస్తున్నావు రమ్మని. ఏయ్ రా, వచ్చి ఎవరిని కొట్టు? నన్నే కొట్టు. నువ్వు పిలుస్తూ ఉంటావు. దరిద్రాన్ని ఏం చేస్తావు? పిలుస్తూ ఉంటావు. సజ్జనుడు తన మంచి ధననిధి, దుర్జనుడు తన అంటే నీ లోపల ఏమి ఉంటుందో నీ జీవితంలో దాన్ని చూస్తావు. అందరూ చెప్పండి, నా లోపల ఏముంటే నేను దాన్ని చూస్తాను. గట్టిగా చెప్పండి. నువ్వు పేదాడని ఉందా, ధనవంతుడు అని ఉందా లోపల? అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి. నాకు లేదు. మీరు పాట పాడమంటే మీ పాట ఏం పాట పాడతారు? ఈ ప్రపంచంలో నా అంత దరిద్రుడు ఇంకొకడు, ఈడేమన్నా దరిద్రుడు అండి? ఉంది, ఎంతో కొంత ఉంది. అయితే ఎట్టుండాలి? దేవా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ కొదువ లేదు, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. వీడికి ఏం లేదు? చెప్పండి, ఏం లేదు? ఆకాశ పక్షులు చూడండి, వాటికి ఏం లేవు? బ్యాంక్ అకౌంట్లు లేవు, కొట్టు అంటే దాచిపెట్టుకోవడానికి బస్తాలు లేవు, ఏమి వస్తువులు లేవు. అవి ఏం చేయాలి? ఏ రోజుకు ఎట్లున్నాయి అవి? హ్యాపీగా ఉన్నాయి. పొద్దున్నే గలగల అరుస్తూ ఉంటాయి, ఓ సందడి చేస్తూ ఉంటాయి. నువ్వెట్టుంటావు పొద్దున్నే? నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చిందంతా పోయినట్టు. నువ్వు వచ్చేటప్పుడు, మీరు వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చారండి? చెప్పండి, మీరు ఏమన్నా తెచ్చారా? ఒక 10 కోట్లు ఏమన్నా తెచ్చారా వచ్చేటప్పుడు? ఎట్టొచ్చారు? ఖాళీగా వచ్చాం. మళ్ళీ ఎలా పోతాం? ఖాళీగా పోతాం కదా. మరి ఎందుకు ఇంత దిగులు? దేవుడు అన్నీ ఇస్తానన్నాడు కదా, ప్రశాంతంగా ఉండాలి కదా. పట్టణం పట్టుకున్న వానికంటే తన మనసును స్వాధీనంలో పెట్టుకున్నవాడే ధన్యుడు. ఈ పట్టణం పట్టుకున్నవాడికి వాడికి నిద్ర పట్టదంట. ఎందుకు పట్టదంటే ఇంకా చుట్టూ ఉన్న పట్టణాలన్నీ ఎట్ట పట్టుకోవాలి, ఇదే ఆలోచనతో బతుకుతుంటాడు వీడు. వీడు ఒక్క పట్టణం కాదు, ఆ ఉన్న 10 పట్టణాలు పట్టినా వీడికి ఏం రాదు, నిద్ర రాదు. ఇంకా ఏం రావాలి? ఇంకా కావాలి. సంతృప్తి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిజమైన జీవితం కాదు. నువ్వు సంతృప్తిగా సంతోషంగా ఉండు, నీ జీవితంలో అన్నీ నీకు వస్తాయి. ఆమేన్. అందరం ఎలా ఉండాలి? సంతోషంగా సంతృప్తిగా. గట్టిగా చెప్పండి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. గట్టిగా చెప్పండి. ఒకవేళ నీకు ఎక్కడి నుంచి అన్నా రావాల్సినవి రాలేదనుకోండి, ఏం చేస్తావు? చెప్పండి. ఫిలిప్తీలు ఇస్సాకు బావి దోకుంటే బలవంతంగా తీసేసుకున్నారు. ఇస్సాకుకి ఒక బావి ఉంది, మంచి నీళ్లు పడుతున్నాయి.
బలవంతం లాగేసుకున్నారు. బావి కాడ కూర్చొని ఏడుస్తా, ఈ దరిద్రులే నుంచి వచ్చారు, మా నాయన దీన్ని నాకు తవ్విస్తే వీడు బలవంతంగా దీన్ని లాక్కున్నాడు అని వాడిని దూషిస్తా, వాడిని శపిస్తా, వాడిని తిట్టుకుంటా, వాడిని గురించి మాట్లాడుకుంటా, వాడిని గురించి తలంచుకుంటా కూర్చున్నాడండి. పోరా, పోతే పోయింది, తీసుకో. ఇంకోటి తవ్వాడు, నీళ్లు పడ్డాయి, ఫుల్ నీళ్లు పడ్డాయి. మళ్ళీ హ్యాపీగా ఉన్నాడు. అంటే ముందు హ్యాపీగా తీసుకున్నప్పుడే హ్యాపీగా ఉన్నాడు, మళ్ళీ తవ్వితే ఏమైంది, మళ్ళీ నీళ్ళు పడ్డాయి, హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని తీసుకున్నారు బలవంతం. అంటే ఆయన దేశం కాదు అది, ఆయన పరదేశిగా ఉన్నాడు ఫిలిప్పీల దగ్గర. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ కూర్చొని శపిస్తున్నాడు వాళ్ళని. మీరేం చేస్తారు, వాణ్ణి మొత్తానికి పై నుంచి కింది దాకా ఏం చేస్తారు, చిన్నోడి నుంచి పెద్దోడి దాకా మొత్తాన్ని శపిస్తానే కూర్చుంటారు కదా. ఒక్క మాట అనలేదు ఇస్సాకు, హృదయంలో బాధ కూడా పడలేదు. పోతే పోయింది, ఏమన్నాడు, పోతే పోయింది. వీడెన్ని తీసుకున్నా నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ఎన్ని ఉన్నా ఎన్ని పోయినా నా దేవుడు నాతో ఉన్నాడు. గట్టి హల్లు చెప్దామా. సర్వకృపానిధి సంపదల గని నా లోపల ఉన్నాడు. మళ్ళీ బావి తవ్వాడు, మళ్ళీ నీళ్లు పడ్డాయి. ఈసారి వాడికే భయం వేసింది. ఒరే, మనం చాలా దుర్మార్గం పని చేస్తున్నాం. ఆ మనిషి మామూలోడు కాదు, ఆ వ్యక్తితో వాళ్ళ దేవుడు ఉన్నాడు. ఈసారి గనక మనం బలవంతంగా వెళ్ళి లాక్కుంటే ఆయన ఊరుకున్న ఆయన దేవుడు ఏం చేయడు, ఊరుకోడు, మనల్ని చంపేస్తాడు, ఊరుకని చంపేస్తాడు. వద్దురా బాబు, ఇంకా పోకండి ఆయన జోలి అని చెప్పి భయపడిపోయి వాళ్ళే సర్దుకున్నారు. ఏడవకండి అంతా చెప్పండి. ఎవరిని చూసి, నీ దగ్గర నుంచి ఎవడన్నా ఏదన్నా తీసుకుంటే ఏడవకండి, సనుక్కోకండి, శపించకండి, లేకుంటే దిగులు పడకండి, విచారంతో ఉండకండి, సంతోషంతో ఉండండి. మన దేవుడు మనతో ఉన్నాడు, అన్నీ మనకున్నాయి. హల్లెలూయా. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సమృద్ధిగా లోపల వాక్యమును ఉండనియండి, వాక్యమును ఉండనివ్వండి. డబ్బు కాదండి, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. మన ఐశ్వర్యం ఎవరంటే దేవుని వాక్యం. మన ధనము, మన బలము, మన జీవము, మన ప్రాణము. అందుకే నా పిల్లల్ని ఎప్పుడు అడుగుతాను నేను, వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యం పట్టుకోండి, వాక్యంతో ఉండండి. వాక్యమే ప్రాముఖ్యము, వాక్యమే మీ జీవితాల్లో. నా దేవుణ్ణి అదే అడుగుతాను, నా బిడ్డలిద్దరిని నీ వాక్యములో ప్రతిష్ఠిస్తున్నానయ్యా, నీ వాక్యానికి అప్పగిస్తున్నాను. వాళ్ళకి మిగతా అన్ని తర్వాత అవన్నీ గురించి నేను ఆలోచించట్లేదు. వాళ్ళు వాక్యములో, నీ వాక్యములో నిలబడి ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. దాంట్లో ఉంటే చాలు, వాళ్ళ జీవితాల్లో ఎడారిలోకి వెళ్ళిన నదులు ప్రవహిస్తాయి. హల్లెలూయా. నీ వాక్యమే బాధలలో, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. కృపాశక్తి, యేసయ్యా. కృపాశక్తి, దయాశక్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే మన జీవం, వాక్యమే మనల్ని బతికించేది, వాక్యమే మన ఐశ్వర్యం, వాక్యమే మన బలం. వాక్యముతో ఉందాం, వాక్యం విడిచిపెట్టకండి. చివరికి ఈ మాట చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు.
కాబట్టి మీరు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. మీరు దేవుణ్ణి అనుదినము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మ సంబంధమైన పద్యములతో పాటలతో మనం పాడేటప్పుడు మన పాటలు వాక్యముతో నిండి ఉంటాయి, మన మాటలు వాక్యముతో నిండి ఉంటాయి, మన ఆలోచనలు వాక్యముతో నిండి ఉంటాయి, మనము చూసేవి వాక్యముతో నిండి ఉంటాయి. కాబట్టి మన జీవితము నిండా వాక్యము. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమైతే కలిగి ఉన్నామో అది మన జీవితం కాదు. మనతో వాక్యం ఏం మాట్లాడుతుందో అదే మన జీవితము, అదే మన భవిష్యత్తు. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. వాక్యమే మన భవిష్యత్తు, వాక్యమే మన జీవితం. మన ముందున్న దినాలు వాక్యమై ఉన్నాయి. వాక్యం ఈరోజు ఏం చెప్తుందో అదే రేపు మనం చూడబోతున్నాం, అదే మన శరీరంలో కలిగి ఉండబోతున్నాం. అందుకే మన శరీరము దీర్ఘాయువుతో ఉంటుంది, ఆరోగ్యముతో ఉంటుంది. దయచేసి అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యోహాన్లు ఇజ్రాయేలీల మధ్యలో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారి ధైర్యాన్ని చూసి అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, మేధావులు, విద్యావంతులు ఆశ్చర్యపోయారు. విద్య లేని పామరులైన వీళ్లకు ఇంత జ్ఞానము, ఇంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న వాక్యము. ఎవరు ఆ వాక్యం అంటే వాక్యమైన యేసు. వాక్యమైన యేసు. నువ్వు వాక్యం వైపు చూస్తున్నావు, వాక్యం మాట్లాడుతున్నావు అంటే నువ్వు యేసు వైపు చూస్తున్నావు, ఆయనతో మాట్లాడుతున్నావు. యేసు వైపు నువ్వు చూసినంతసేపు నీ జీవితంలో ధైర్యము, ఆరోగ్యము, సమృద్ధి నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. కళ్ళు మూద్దామా, కళ్ళు మూద్దామా. నా ప్రియమైన సోదరుడా, సోదరి, నువ్వు వాక్యముతో ఉన్నప్పుడు యేసయ్యతో ఉన్నట్టే. వాక్యం ఆలోచిస్తుంటే నువ్వు యేసయ్యను గురించి ఆలోచిస్తున్నట్టే. వాక్యం మాట్లాడుతూ ఉంటే నువ్వు యేసయ్యతో మాట్లాడుతున్నట్టే. నువ్వు వాక్యము 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 వాక్యముతో ఎంతసేపు ఉంటే అంతసేపు నువ్వు యేసు వైపు చూస్తూ ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.